भव भव भयंकरा प्रलयकाल सर्वेश्वरा ओम शिव 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 शंकरा हर 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 विश्वेश्वरा भव 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 भयंकरा प्रलयकाल सर्वेश्वरा शिव। హాయ్ హలో ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ఆలయాలలో భిన్నంగా కనిపిస్తూ ఎంతో చరిత్ర కలిగిన గొప్ప క్షేత్రం అరుణాచల శివయ్య ఆలయం. ఈ ఆలయం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిలింగంగా ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని. ఎర్రని కొండనే శివలింగంగా భావిస్తారు. ఈ కొండకి తూర్పు దిక్కున ఆలయం ఉంటుంది. ఆలయం కంటే గిరి ప్రదక్షిణకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరం, బెంగళూరు నుంచి అయితే 202 కిలోమీటర్ల దూరం, చెన్నై నుంచి అయితే 185 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఎందరో మహాయోగులు, ఋషులు పుట్టిన నేల ఈ తిరువన్నామలై. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో ఉండి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అని చాలా మంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దాని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేసుకుంటూ ఈ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పగటిపూట ఈ ప్రదక్షిణ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల లోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించాలి. ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ కొండపై వివిధ గ్రంథాలలో వేరువేరు కథలు ఉన్నప్పటికీ ఆయన లీలలు మాత్రం భక్తులపై ఎప్పటికీ ఉంటాయి. ఈ ఆలయంలో శివుడు అగ్ని రూపంలో ఉన్నాడు కాబట్టి హిందూ మాసంలో జరుపుకునే కార్తీక దీపం పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది నవంబర్ మరియు డిసెంబర్ మధ్య వచ్చే 10 రోజుల పండుగగా మరియు సూర్యాస్తమయం సమయంలో తిరువన్నామలై కొండపై మహాదీపం వెలిగించడంతో ముగుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ తేదీన కోట్లాది మంది భక్తులు ఆలయానికి తరలి వస్తారు మరియు అద్భుతమైన దీపాన్ని వెలిగించడానికి టన్నుల నెయ్యిని మరియు నూనెను దానం చేస్తారు. చిత్ర పౌర్ణమి లేదా తమిళ క్యాలెండర్ లోని మొదటి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన పండుగ రోజు. ఆ రోజున 5 పవిత్ర ఆలయకారులను ఊరేగింపుగా ఇక్కడ తీసుకువస్తారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. शिव 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 शंकरा हर 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 विश्वेश्वरा भव 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 भयंकरा प्रलयकाल सर्वेश्वरा ओम शिव 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 शंकरा हर 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 विश्वेश्वरा।